వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా, ఒక మనిషి తాలూకు జీర్ణశక్తిని గనక కాపాడగలిగితే ఆ మనిషికి ప్రాణభయం ఉండదు అంటుంది ఆయుర్వేదం. ఇలాంటి ఈ జీర్ణశక్తిని ఎలా కాపాడుకోవాలి? దీనికి ఒక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ ఇండైజెషన్. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక మంచి ఈజీ సింపుల్ హోమ్ రెమెడీ ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది పుదీనా ఆకుల పొడి. అంటే ఏమిటి? పుదీనా ఆకులు తెచ్చుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసుకుంటారు. అలాగే ఎండిన దానిమ్మ పెచ్చుల పొడి, ఇంకా సైంధవ పొడి. ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. తయారీ చాలా సింపుల్. ఈ పుదీనా ఆకుని నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. అలాగే దానిమ్మ పండు పైన ఉండేటువంటి ఆ తొక్కు ఉంటుంది చూసారా, పెచ్చులు, వీటిని కూడా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అంటే తుంపితే తునిగేంతగా ఇది ఎండాలి. ఈ పుదీనా ఆకు పొడి 10 గ్రాములు, అంటే 2 టీ స్పూన్లు. ఎండిన ఈ దానిమ్మ పెచ్చుల పొడి 10 గ్రాములు, అంటే 2 టీ స్పూన్లు. ఇలా తీసుకోండి. వీటికి సైంధవ పొడి ఒక 5 గ్రాములు, అంటే 1 టీ స్పూన్ కలపండి. ఈ మూడింటిని కలిపి నిల్వ చేసుకోండి ఒక గాజు సీసాలో. దీన్ని రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఉంటే కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది. ఈ పొడిని రోజు కూడా 2 పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత పూటకి 2 గ్రాముల నుంచి 3 గ్రాములు, అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ మోతాదుగా దీన్ని 100 మిల్లీలీటర్లు, అంటే అరకప్పు నీటి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ ఇండైజెషన్ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే దీంట్లో మనం వాడినటువంటి ప్రతి పదార్థం కూడా సురక్షితమైంది, అలాగే డైజెషన్ పెంచేది. అన్నింటినీ కలుపుతాం కాబట్టి సినర్జెటిక్ యాక్షన్ ఉంటుంది. అయితే ఈ అరుగుదల లేకపోవటం అనేది అనేక ఇతర సమస్యల వల్ల కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్య మిమ్మల్ని క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటే మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.